వెల్కమ్ టు కాలిమా మ్యాథ్స్ ఛానల్. ఈ వీడియోలో 9th క్లాస్ చాప్టర్ 4 లైన్స్ అండ్ యాంగిల్స్ అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్లోని ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద గివెన్ ఫిగర్ నేమ్. ఇందులో 5 రోమన్ క్వశ్చన్స్ అడిగారు, 1 by 1 సాల్వ్ చేద్దాం. సో ఈ ఫిగర్ నుంచి ఫస్ట్ వన్ తీసుకుంటే ఎనీ 6 పాయింట్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ర్యాండమ్గా ఎనీ 6 పాయింట్స్ మనం ఇండికేట్ చేద్దాము. సో దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్, పాయింట్ ఎక్స్. నెక్స్ట్ పాయింట్ వై. ఎం అనేది కూడా ఒక పాయింట్లో ట్రీట్ చేయొచ్చు, ఎన్ కూడా ఒక పాయింట్లో ట్రీట్ చేయొచ్చు. జనరల్ ఒక పాయింట్ అంటే మోర్ దెన్ 2 లైన్స్ ఏదైనా ప్లేస్ నుంచి క్రాస్ అవుతే వాటిని పాయింట్ అంటారు. సో ఎక్స్, వై, ఎంఎన్ అలాగే పీక్యూ కూడా మనం పాయింట్స్లో ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే 2 లైన్స్ క్రాస్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ. సో పాయింట్ పి, పాయింట్ క్యూ, సో ఈ విధంగా ఇండికేట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆన్సర్ ఎక్స్, వై, ఎం, ఎన్, పి అండ్ క్యూ. సో వీటిని మనం పాయింట్స్లో ట్రీట్ చేయొచ్చు. నౌ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, ఎనీ 5 లైన్ సెగ్మెంట్స్. సో లైన్ సెగ్మెంట్స్ అంటే వాటికి ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఎండ్ పాయింట్స్ ఉంటే అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ సపోజ్ ఎండ్ పాయింట్స్ అంటే అక్కడితోటే స్టాప్ అవుతుంది, వాటిని లైన్ సెగ్మెంట్స్ అంటారు. సో ఇక్కడ మనం 5 లైన్ సెగ్మెంట్స్ ఫస్ట్ వన్ తీసుకుంటే ఏ టు బి ఒక లైన్ సెగ్మెంట్లో ట్రీట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎండ్ పాయింట్ ఏ అవుతుంది, అలాగే రైట్ సైడ్ ఎండ్ పాయింట్ బి అవుతుంది. సో ఇది ఒక లైన్ సెగ్మెంట్లో ట్రీట్ చేయొచ్చు. సో లైన్ సెగ్మెంట్ని ఈ విధంగా ఇండికేట్ చేస్తాం. అలాగే సిడి కూడా ఒక లైన్ సెగ్మెంట్లో ట్రీట్ చేయొచ్చు. నెక్స్ట్ ఈఎఫ్ వర్టికల్, ఇక్కడ మనం చూస్తే స్లాంటింగ్ లైన్. ఈ టు ఎఫ్ అనేది ఇంకొక లైన్ సెగ్మెంట్లో ట్రీట్ చేయొచ్చు. సో అదేవిధంగా జిహెచ్, ఇక్కడ జీ నుంచి హెచ్కి కూడా 2 ఎండ్ పాయింట్స్లో ట్రీట్ చేసుకొని, సో ఇక్కడ నుంచి ఇక్కడికి అదొక లైన్ సెగ్మెంట్లో ట్రీట్ చేయొచ్చు. సో జిహెచ్ ఫోర్త్ వన్. సో అదేవిధంగా ఇంకోటి ఏ టు ఎక్స్. సో ఇక్కడ పాయింట్ ఏ నుంచి ఇక్కడ ఎక్స్, ఈ షార్ట్ వన్, దీన్ని కూడా మనం 2 ఎండ్ పాయింట్స్లో ట్రీట్ చేసుకున్నాం అనుకోండి, ఏ నుంచి ఎక్స్కి ఇంకొక లైన్ సెగ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. నౌ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, ఎనీ 4 రేస్. సో రే అంటే ఏంటంటే ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకొక వైపు ఎండ్ పాయింట్ అనేది ఉండదు. అంటే ఫర్దర్గా మనము ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట ఇంకొక వైపు, బట్ ఒకవైపు మాత్రం ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఎక్స్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బి. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎండ్ పాయింట్. ఇక్కడ మాత్రం ఈ పాయింట్ బిని ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేసేలాగా పాసిబిలిటీ ఉంటుంది, బట్ ఎక్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రం మనము ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయలేము. ఇది దిస్ ఈజ్ ఎండ్ పాయింట్ అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు. ఇక్కడ మాత్రం మనం ఎంత అంటే అంత ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఒక రే వచ్చేసి మనం ఎక్స్పీలా ట్రీట్ చేయొచ్చు. దీని సింబాలిక్గా ఈ విధంగా ఇండికేట్ చేసాం. అంటే ఇక్కడ ఏమో ఎండ్ పాయింట్ లేదు, ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఎండ్ పాయింట్ ఉండదు, ఇక్కడ ఫర్దర్ ఎక్స్టెండ్ చేయొచ్చు, పీ సైడ్ అని అర్థం. సో అదేవిధంగా ఎంబీ అనేది ఇంకొకటి తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎం అనేది లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఎండ్ పాయింట్ ఉంది, ఇక్కడ బి అనేది ఫర్దర్ ఎక్స్టెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద సెకండ్ రే. సో ఇదే విధంగా పీబీ ఈజ్ ద థర్డ్ రే. సో పి నుంచి బికి. సో పి అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎండ్ పాయింట్, బట్ బి అనేది ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు మనం. సో అదేవిధంగా వై టు డి అని కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ వై నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ డి అనే వైపు మనం ఎక్స్టెండ్ చేయొచ్చు, కాబట్టి ఇది కూడా ఒక రే అవుతుంది. సో కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్, ఎనీ 4 లైన్స్. సో లైన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, బట్ లైన్ కానీ 2 వైపులా కూడా ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. సో బోత్ సైడ్స్ వీ కెన్ ఎక్స్టెండ్ అనమాట, ఎంతవరకు అంటే అంతవరకు, ఇన్ఫినిటీ. సో ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకుంటే లైన్ ఏబి. సో సింబాలిక్గా ఇటువైపు 2 యారోస్ ఇండికేట్ చేసాం పైన. రేక్ అయితే ఒకవైపు యారో ఇండికేట్ చేసాము, ఒకవైపు చేయలేదు, బట్ ఇక్కడ 2 వైపులా
ఇండికేట్ చేసిన యారోస్ అంటే రెండు వైపులా లైన్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే పాయింట్ ఏకి ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు, పాయింట్ బికి రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇదే విధంగా సిడి అనేది ఇంకొక లైన్ ట్రేడ్ చేయొచ్చు. సి టు డి ఇదొక లైన్. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఈ టు ఎఫ్ కూడా ఒక లైన్లా ట్రేడ్ చేయొచ్చు. ఈ స్లాంటింగ్ లైన్ అనేది ఇంకొక లైన్. అలాగే జిహెచ్ కూడా ఒక లైన్లా ట్రేడ్ చేయొచ్చు. కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఎనీ 4 కొల్లీనియర్ పాయింట్స్. కొల్లీనియర్ పాయింట్స్ అంటే ఒక లైన్ పైన మోర్ దాన్ 3 పాయింట్స్ ఉంటే దాన్ని కొల్లీనియర్ పాయింట్స్ అంటారు. జనరల్గా ఒక లైన్లో 2 పాయింట్స్ జనరల్గా ఇండికేట్ చేస్తాం. బట్ ఒకవేళ 3 అంతకంటే ఎక్కువ మనం ఇండికేట్ చేసే పాయింట్స్ని ఒక లైన్ పైన వాటిని కొల్లీనియర్ పాయింట్స్ అంటారు. అదర్వైజ్ నాన్ కొల్లీనియర్ పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ లైన్ తీసుకోండి, ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఏ, ఎక్స్, ఎం, పిబి. సో టోటల్ 5 పాయింట్స్, మోర్ దాన్ 3 ఉన్నాయి కాబట్టి సో దీన్ని మనం కొల్లీనియర్ పాయింట్స్లో ట్రీట్ చేయొచ్చు. సో దట్ ఈజ్ ఏ, ఎక్స్, ఎం, పిబి. ఇంకొక 3 కూడా అడిగారు, సివైఎన్క్యూడి. ఇది ఇంకొక కాంబినేషన్ కొల్లీనియర్ పాయింట్స్కి. ఇక్కడ కూడా 5 పాయింట్స్ ఉన్నాయి టోటల్. సో అదేవిధంగా మనం స్లాంటింగ్ లైన్ తీసుకుంటే ఈఎంఎన్ఎఫ్, దిస్ ఈజ్ ద థర్డ్ వన్. అలాగే ఫోర్త్ వన్ జీపీక్యూహెచ్. సో దీస్ ఆల్సో కొల్లీనియర్ పాయింట్స్. Coming to second question, observe the following figures and identify the type of angles in them. So coming to first figure, ఇక్కడ వాల్ క్లాక్ ఇచ్చారు, ఇక్కడ 8 o'clock ఇండికేట్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ యాంగిల్ ఏ ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది ఏం యాంగిల్ అని అడుగుతున్నారు. సో ద నేమ్ ఆఫ్ ద యాంగిల్ ఈజ్ రిఫ్లెక్స్ యాంగిల్. సో యాంగిల్ ఏ ఇన్ అదర్ వర్డ్స్, యాంగిల్ ఏ ఈక్వల్ టు రిఫ్లెక్స్ యాంగిల్ అని అంటాం. అంటే ఈ మినిట్స్ క్లాక్ నుంచి హ్యాండ్స్ క్లాక్ వరకు ఉన్న యాంగిల్ ఎంత ఉందంటే మోర్ దాన్ 180 degrees బట్ లెస్ దాన్ 270 degrees ఉంటే వాటిని రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు. సో జనరల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే 3 o'clock అనుకోండి, దాన్ని 90 degrees ట్రీట్ చేయొచ్చు. ఒకవేళ 6 o'clock అంటే ఇట్లా వర్టికల్ స్ట్రైట్ లైన్ ఉంటుంది 6 o'clock. సో అది అంటే అక్కడ 180 degrees. సో నెక్స్ట్ 9 మీద ఉందనుకోండి ఈ మినిట్స్ క్లాక్, ఒకవేళ అప్పుడు మనం దాన్ని 270 degrees లా ట్రీట్ చేయొచ్చు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 8 మీద ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి లెస్ దాన్ 270 degrees ఉంటుంది, బట్ గ్రేటర్ దాన్ 180 degrees ఉంటుంది. ఇక్కడ వరకు అయితే 90 degrees, ఇక్కడ ఒకవేళ ఇక్కడ వరకు ఉంటే 180, 270 అండ్ 360 degrees ఆర్ 0 degrees. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ రిఫ్లెక్స్ యాంగిల్. నౌ కమింగ్ టు సెకండ్ వన్. సో ఈ యాంగిల్ బి అని ఇచ్చారు. మీరు ఈ యాంగిల్లో అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఇది 90 degrees ఉంది కాబట్టి దీన్ని మనం రైట్ యాంగిల్ లాగా రాయొచ్చు. కమింగ్ టు థర్డ్ వన్, ఇక్కడ క్యారమ్ బోర్డ్లో ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 4 ప్లేసెస్లో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ సి అనుకోండి ఇది. సో యాంగిల్ సి వచ్చేసి మనకు ఇట్ ఈజ్ లెస్ దాన్ 90 degrees ఉంటుంది మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే. ఎందుకంటే 90 degrees అంటే మీరు ఈ విధంగా తీసుకోవాలి 90 degrees అంటే. బట్ ఇక్కడ ఫిగర్లో మీరు అబ్జర్వ్ చేస్తే లెస్ దాన్ 90 degrees ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో కాబట్టి యాంగిల్ సి వచ్చేసి అక్యూట్ యాంగిల్ అని రాయొచ్చు. వై? బికాస్ లెస్ దాన్ 90 degrees ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ 60 degrees, 50 degrees, 40 degrees ఈ విధంగా ట్రీట్ చేయొచ్చు యాంగిల్ సిని. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ టోటల్ మనకు 8 ఇచ్చారు. సో 1 by 1 అవి అనలైజ్ చేద్దాం అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇండికేట్ చేద్దాం. రే హ్యాస్ నో ఎండ్ పాయింట్. సో మనం ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో చూసాం, ఒక రే తీసుకుంటే దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ అండ్ బి లాగా ఇండికేట్ చేస్తున్నాను. సో ఇక్కడ దిస్ ఈజ్ అ రే. సో బట్ జనరల్గా రేకి 2 ఎండ్ పాయింట్స్ అనేవి ఉంటాయి,
బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో నో ఎండ్ పాయింట్ అని అన్నారు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సెకండ్ క్వశ్చన్, లైన్ ఏబి ఈజ్ ద సేమ్ యాజ్ లైన్ బిఏ. సో దిస్ ఈజ్ ట్రూ. ఎందుకంటే ఒక లైన్ ఏబిని మనం తీసుకుంటే లైన్కి నో ఎండ్ పాయింట్స్ ఉంటాయి బోత్ సైడ్స్, అంటే ఎంతైనా మనం ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది లైన్ ఏబి అనుకోండి, లైన్ బిఏని కూడా అంటే పాయింట్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే బిఏ అవుతుంది. మీరు బీని రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్టెండ్ చేసినా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎంతైనా ఎక్స్టెండ్ చేసినా సేమే అవుతుంది. మనకు ఎంత కావాలనుకుంటే అంత ఈక్వల్గా కూడా చేయొచ్చు, అన్ఈక్వల్గా కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ ఈక్వల్గా చేయొచ్చు అంటున్నారు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ట్రూ. కమింగ్ టు థర్డ్ వన్, ఏ రే ఏబి ఈజ్ సేమ్ యాజ్ ది రే బిఏ. ఇక్కడ మనం రే అంటే ఒకవైపు ఎండ్ పాయింట్ ఉంటుంది, ఇంకోవైపు ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ టు బి, ఇక్కడ ఏ అనేది ఎండ్ పాయింట్ బట్ బి అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ రే ఏబి. బట్ కమింగ్ టు ఆపోజిట్ సైడ్ ఒకవేళ తీసుకుంటే మనం బిఏ లాగా ఇక్కడ బి తీసుకుందాము, ఇక్కడ ఏ తీసుకుందాము. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అవుతుంది ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుందని అడుగుతున్నారు. ఇక్కడ ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఏ అనేది ఒక ఫిక్స్డ్ పాయింట్, బి అనేది మనం ఎక్స్టెండ్ చేయొచ్చు లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి. సో దిస్ ఈజ్ రే బిఏ. సో ఇక్కడ ఈ రెండు అనేవి ఈక్వల్ కావు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. కమింగ్ టు ఫోర్త్ వన్, ఏ లైన్ హ్యాస్ డెఫినెట్ లెంత్. సో ఇది కూడా ఫాల్స్, ఎందుకంటే లైన్కి ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. సో వాటికి డెఫినెట్ ఆర్ ఫిక్స్డ్ లెంత్ అనేది ఉండదు కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. నౌ కమింగ్ టు ఫిఫ్త్ వన్, ఏ ప్లేన్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెడ్త్ బట్ నో థిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ మనం డ్రా చేస్తే ప్లేన్ ఏబి అనుకోండి, ఏబిసిడి. సో దిస్ ఈజ్ ఎ ప్లేన్, దీనికి లెంత్ ఉంది అలాగే బ్రెడ్త్ కూడా ఉంది బట్ థిక్నెస్ అనేది లేదు కాబట్టి ఫిఫ్త్ వన్ ఈజ్ ట్రూ. సో కమింగ్ టు సిక్స్త్ క్వశ్చన్, టూ డిస్టింక్ట్ పాయింట్స్ ఆల్వేస్ డిటర్మైన్ ఏ యూనిక్ లైన్. అంటే టూ డిఫరెంట్ పాయింట్స్, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, టూ డిఫరెంట్ పాయింట్స్ని ఎప్పుడైనా మనం తీసుకుంటే అవి లైన్ని ఇండికేట్ చేస్తాయని అంటున్నారు, యూనిక్ లైన్. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఇక్కడ ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఏబి అనుకోండి, ఈ లైన్ ఏబిలో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ పాయింట్స్ ఇవి ఏబి. సో వీటిని మనం జాయిన్ చేసి ఒక లైన్ అనేది, ఒక యూనిక్ లైన్ అనేది ఫామ్ అయింది. సో నౌ కమింగ్ టు 7th రోమన్, 2 లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఇన్ 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లైన్ ఇండికేట్ చేస్తున్నా, లైన్ ఏబి. నేను ఇంకొక లైన్ కూడా తీసుకుంటున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ పాయింట్స్ సి అండ్ డి లా తీసుకుందాము. సో ఇవి రెండు అనేది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ ఓన్లీ సింగిల్ పాయింట్ మాత్రం వచ్చింది. బట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ 2 లైన్స్ మే ఇంటర్సెక్ట్ ఇన్ 2 పాయింట్స్ అన్నారు. 2 పాయింట్స్లో ఇవి ఇంటర్సెక్ట్ కావు, ఓన్లీ సింగిల్ పాయింట్లో మాత్రమే ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఫాల్స్. సో ఇందులో 8th రోమన్ క్వశ్చన్, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ కెనాట్ బోత్ బి ప్యారలల్ టు ది సేమ్ లైన్. ఇదే పైన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ లైన్ ఏబి, దీనికి స్లాంటింగ్గా నేను లైన్ సిడిలా తీసుకున్నాను. ఈ 2 లైన్లు అనేది ఇంకొక లైన్ ఏదైనా డ్రా చేస్తే వాటికి ప్యారలల్గా 2 ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంకొక లైన్ డ్రా చేశాను ఈఎఫ్ అని. సో ఈ అండ్ ఎఫ్ లైన్ అనేది ఏబి లైన్కి ప్యారలల్ ఉంది బట్ సిడి లైన్కి ప్యారలల్గా లేదు. అదే నేను ఇంకొక లైన్ ఇక్కడ ప్యారలల్గా డ్రా చేస్తాను, అంటే సిడికి నేను ప్యారలల్గా ఈఎఫ్ అనే లైన్ ఆర్ సంథింగ్ జిహెచ్ అనేది తీసుకుందాం. జిహెచ్ అనేది ప్యారలల్ టు సిడి ఉంది బట్ ఇట్ ఈస్ నాట్ ప్యారలల్ విత్ లైన్ ఏబి. అంటే ఈ 2 లైన్స్ అనేవి ప్యారలల్ టు అదర్ థర్డ్ లైన్ అనేది ఉండడం జరగదు. బట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో కెనాట్ బి అని ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ ట్రూ. సో కమింగ్ టు 4th వన్, what is the angle between 2 hands of a clock when the time is in the clock is. సో ఇక్కడ మనకు టైమ్స్ ఇండికేట్ చేశారు. సో వాటి యొక్క యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సో 9 o'clock అని ఇచ్చారు. సో 9 అంటే షార్ట్ హ్యాండ్ వచ్చేసి 9 మీద, లాంగ్ హ్యాండ్ వచ్చేసి 12 మీద ఉంటుంది, మినిట్స్ హ్యాండ్. సో ఇక్కడ వచ్చేసి గ్యాప్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఎగ్జాక్ట్లీ 270 degrees ఉంది. సో ఫ్రమ్ హియర్ టు హియర్ 270 అంటే ఇక్కడ నేను ఆల్రెడీ మనం ఇంత చూసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 90 ఉంటుంది. ఈ వర్టికల్ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే 180, మోర్ దాన్ దట్ ఉంది కాబట్టి సో ఎగ్జాక్ట్లీ 9 మీద ఉంటే 270 degrees ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ 270. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 6 o'clock అని ఇండికేట్ చేశారు. 6 o'clock అంటే హవర్స్ హ్యాండ్ 6 పైన ఉండాలి, అలాగే మినిట్స్ హ్యాండ్ 12 మీద ఉండాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 180 degrees ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు సి బిట్ 7 PM అని ఇచ్చారు. 7 PM. సో ఇక్కడ 7 అనేది 6 తర్వాత ఉంటుంది. సో మినిట్స్ హ్యాండ్ని జస్ట్ ఆఫ్టర్ 6 ఇండికేట్ చేసాం. అదే మినిట్స్ హ్యాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12 మీద ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్ని డిగ్రీస్ ఉంటుందని అన్నారు. సో ఇంతమంది ప్రాబ్లంలు చూసాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 180 degrees ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 180, బట్ ఇక్కడ 6 కాకుండా 7 మీద ఉంది ఇప్పుడు. సో మోర్ దాన్ 180 degrees, గ్రేటర్ దాన్ 180 degrees ఉంది కాబట్టి హవర్స్ హ్యాండ్. సో ద డిస్టెన్స్ ఫ్రమ్ 12 o'clock to 7 o'clock వచ్చేసి ఆ 2 numbers మధ్య గ్యాప్ అనేది గ్రేటర్ దాన్ 180 ఉంటుంది. సో ప్రొట్రాక్టర్తో మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ 210 degrees వస్తుంది. సో దట్ మీన్స్ దిస్ ఈజ్ obtuse యాంగిల్. So this is the answer. So thanks for watching this video. Please subscribe and share this channel.